చిరంజీవితో ముగిసిన నిర్మాతల ఎగ్జిబిటర్ల భేటీ హైదరాబాద్. మెగాస్టార్ చిరంజీవితో ఈరోజు సోమవారం మే 25, 2026 జరిగిన నిర్మాతల ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సురేష్ బాబు, నిర్మాతలు కెఎల్ నారాయణ, దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు జువ్వాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై వారు చిరంజీవితో వివరంగా చర్చించారు. అలాగే ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశంలో వివరించారు. ఇక 2 రోజుల్లో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమైంది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, చిరంజీవి గారికి సమస్యలను పూర్తిగా వివరించాము. ఇప్పటికే ఏర్పాటైన కమిటీ నుండి అన్ని వివరాలు తీసుకున్నారు. 2-3 రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఇది ఇంకా అయిపోలేదన్నమాట. అయితే ఇది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య, అంతేగాని పెద్ది సినిమాకు సంబంధించింది కాదు అని ఎఫ్డిసి చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ, చిరంజీవి స్పందన సానుకూలంగా ఉందని తెలిపారు. సమస్యలన్నింటినీ ఆయన శ్రద్ధగా విన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అని ఆయన తెలిపారు. మొత్తానికి ఈ సమావేశం ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం దిశగా కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. సో ఏమవుతుందో మరి, వీళ్ళు ఇట్లానే మీటింగ్లు పెడతా ఉంటారు, మళ్ళా సినిమా రేట్లు పెంచుతారు. ఒక్కసారి అన్నా కానీ రేట్లు పెంచకుండా ఉండాలి. 100 కోట్ల డబ్బులు రామ్ చరణ్కి ఇస్తే మరి ఆయన డబ్బులన్నింటినీ వసూలు కావాలని ఇక్కడ టికెట్ రేట్లు పెంచుతారు. ఇట్లా వేసుకుంటూ పోతే టికెట్లు ఎవరు చూడరు, ఇక మీ సినిమాలు ఎవరు చూడరు. మళ్ళా చిరంజీవికి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఇన్ని సమస్యలు ఉన్నట్టు కూడా ఆయనకు ఏం తెలియదు. ఏం తెలుసు, ఆయన కొడుకు ఎట్లా 100 కోట్లు కావాలా అనేది మాత్రం తెలుసు. మొన్న ఏదో సినిమా వచ్చింది కదా చిరంజీవిది, దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలి అనేది తెలుసు.